సనాతన ధర్మవారిది అనే హెడ్డింగ్ కింద ఎందుకు తీసుకొచ్చారు? ఇది విశ్వమానవాళికి ఎలా ఉపయోగపడుతుంది? వారధి అంటే బ్రిడ్జ్ అండి. పాత తరానికి కొత్త తరానికి ఈ కొత్త తరము పాశ్చాత్య పోకడలకు పోతూ దాంట్లో మంచి ఉంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు, అన్నీ తప్పని నేను అనడం లేదు. కానీ ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచిది, ఏది మంచిది కాదు అని విశ్లేషణను మర్చిపోయి సనాతన ధర్మము అంటే ఏదో అది పాత చింతకాయ పచ్చడి అనేటువంటి భావనలో ఉన్నది తరం. కాబట్టి ఆ తరానికి మనం ఒక బ్రిడ్జ్ లాంటిది వేసి మహర్షులు మనకు అందించినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఎటువంటిదో అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సనాతన ధర్మ వారధి నిర్మాణం చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. అందుకని దానికి వారధి అని పేరు పెట్టడం జరిగింది. తద్వారా సనాతన ధర్మాన్ని కనుక పరిచయం చేస్తే దాన్ని మెడిటేషన్ అనండి, ఇవాళ యోగా అంటే ప్రపంచమంతా కూడా చూస్తున్నారు. ఆ యోగా గురించి మనకి యోగ శాస్త్రం ఏనాడో వందల వేల లక్షల సంవత్సరాల క్రితమే మనకి చెప్పబడి ఉన్నది. కానీ మనెవరికి తెలియదు. అమెరికా వాళ్ళు చేస్తే కానీ మనం చెయ్యం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉన్నది కనుక మన దేశంలో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా మార్గదర్శనం చేయడానికి మన సనాతన ధర్మంలో చాలా విశేషమైనటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా పరిచయం చేద్దామని ఈ వారధిని నిర్మిద్దామనే ప్రయత్నంతో సనాతన ధర్మ వారధిని పెట్టడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.